మాకు రాయనికి రాదు ఏం రాదు ఆయనకు వస్తా ఫస్ట్ నేను అడుగుతారా రేవంత్ రెడ్డికి ఆయనకి ఏమైనా వస్తా నేను కల్లో పుడితే నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ నాది మా ఊరు పక్కనే ఆయనది వస్తా ఏమైనా చదవనికే రాదు ఇంగ్లీష్ మాట్లాడనికే రాదు మా తమ్ముళ్ళు మాట్లాడతారు 4th 5th క్లాస్ వాళ్ళు మాట్లాడతారు చదవనికే రాదు ఏం రాదు మళ్ళీ మాకు వచ్చి అది అంటుండు పెద్ద వద్దు మేము కాలేజ్ కాడ ప్రొటెస్ట్ చేస్తే అలా వాల్యూ దొరుకుతలేదని మేము రోడ్ మీదకి వచ్చినాం ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే నాయన రేవంత్ రెడ్డి ఏమన్నాడు మాకు ఇట్లా ఇప్పుడు డిప్లొమా చేసే మాకు ప్రైవేట్ జాబ్స్ చేసే గవర్నమెంట్ ఏం రావు మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కాలర్షిప్ లేదు ఫీ రియంబర్స్మెంట్ లేదు ఏం లేదు. ఈ రేవంత్ రెడ్డి గారు అంటే ఎవరికి చెప్పకుండా ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా డైరెక్ట్ జియో పాస్ చేస్తే మేము ఏం కావాలి మా ఫ్యూచర్స్ మొత్తం స్పాయిల్ చేస్తారు. ఇదేదో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు మన రేవంత్ రెడ్డి ఎడ్యుకేషన్ మినిస్టర్. ప్లస్ ఏంటంటే మాకు మంచి ఫ్యూచర్ ఉండాలని మేము డిప్లొమా చేస్తున్నాం. బీటెక్కి ఈసెట్ రాసిపోవాలనుకుంటున్నాం. కాకపోతే అట్లా కాకుండా మమ్మల్ని ఈసెట్ రాయకుండా స్కిల్ యూనివర్సిటీ చేసి లేబర్ కూలీ లెక్క బతకమంటే మేము ఏం కావాలి? ఆయన మంచిగానే ఉంటాడు. మేమే కదా మేము ఫ్యూచర్ చాలా మంది ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ఒక కాలేజ్ నుంచి చాలా మంది సఫర్ అవుతున్నారు. మేము రోడ్డు మీకు వచ్చి ఇట్లా ప్రొటెస్ట్ చేద్దామన్నా ఎవరు ఇట్లా పోలీసులు వచ్చి కొట్టడం స్టార్ట్ చేశారు మా మీద. ఆడ ఆల్రెడీ ఒక అమ్మ ఇద్దరు అన్నల్ని కొట్టిరు. ఎట్లా మైనర్లు ఎట్లా కొడతారు అండి చెప్పండి? మైనర్లు అసలు కొట్టద్దు, మైనర్లు కొట్టిర్రు. ప్లస్ ఏంటంటే మమ్మల్ని ప్రొటెస్ట్ చేయనిస్తలేరు. మేము ప్రొటెస్ట్ చేయకపోతే మేము ఎట్లా ఫ్యూచర్లో బాగుపడుతుంది చెప్పండి? పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ తోటి నన్ను కొట్టిన తర్వాత నేను నడుచుకుంటూ పోతున్నా. ఆటో కాలం మీకు ఎక్కి చేసారు. సార్కి పోయి చెప్తే సార్ ఆటో ఎక్కిందంటే పోయి వాడితో గుద్ద తెంగించుకో అని అంటుంది. నేను చేయాలి చెప్పరు, మీరే చెప్పరు. కాలు విరిగింది నాకు 2, ఆ జాయింట్ రిపోయింది, ఎల్బో గిట్ రిపోయింది తెలుసా. నేను ఓన్ చెప్పుకోవాలి మళ్ళా పట్టుకొని లోపట్టేస్తా అంటారంట. ఇది అది చేసేది. అరే పాలిటెక్నిక్ స్టూడెంట్స్ బ్రో మేము. పోలీసు వాళ్ళు వచ్చి అసలు ఆడ ఒక్క లేడీ కానిస్టేబుల్ లేదు, ఒక్క షీటింగ్ లేదు. అసలు గర్ల్స్ మీద చెయ్యేందుకు వేసాడని నేను అడుగుతున్నా. అసలు జీవో ఎందుకు తెచ్చిరు? మేము అడిగినామా? నీకు అంతగా మార్చాలని ఉంటే కొన్ని కాలేజీలలో లెక్చరర్స్ లేరు, ఏమంటారు కంప్యూటర్స్ లేవు, ఫ్యాకల్టీస్ ఎవరు లేరు. అవి చూడండి సార్. ఫస్ట్ ఉన్నారని గెలుకమని అంటలేము మేము. ఒక మంచి స్టడీస్ ని ప్రూవ్ చేయడానికి మాకు చేయండి సార్. రేవంత్ రెడ్డి ఒక జియో 97 శక్తి స్కీమ్ అనేది ఒకటి తెచ్చిరు. అది తెస్తే ఏమైతుంది? మా స్టూడెంట్స్ ఎవరైతే డిప్లొమా చదువుతారో వాళ్ళకి లాటరల్ ఎంట్రీ ఉండదు, అట్లనే హైయర్ స్టడీస్ కోసం పోయేది ఉండదు. మాకు ఆ శక్తి స్కీమ్ వద్దు సార్, మాకు ఎస్బిటెడే కావాలా. మేము లాటరల్ ఎంట్రీలోనే పోతాం. ఇప్పుడు అతను తెచ్చిన స్కీమ్ తీసుకొని పోతే మాకు ఎన్ని కష్టాలు సార్. మళ్ళీ 2 years అవ్వాలంట. మళ్ళీ ఎందుకు చదువుతాం సార్? ఇక్కడ 95% స్కిల్స్ డిప్లొమాలో నేర్చుకుంటాం సార్. మళ్ళీ ఎందుకు ఫస్ట్ ఇయర్ నుంచి నేర్చుకోవాలా? మాకు 90% వచ్చు. మేము డిప్లొమా చేసి బీటెక్ వెళ్తాం. ఇప్పుడు మేము ఆల్రెడీ 742 days నుండి చేస్తున్నాం, కాలేజీల నుండి చేస్తున్నాం, కానీ ఎవరు పట్టించుకోలే. అందుకే మేము ఈ రోజు గవర్నమెంట్ ని ప్రశ్నించడానికి రోడ్డు మీద దిగినాం. రోడ్డు మీద దిగినాక వచ్చినాం, ప్రొటెస్ట్ చేస్తున్నాం. మాది మేము ఏదైనా ఎమర్జెన్సీ వెహికల్స్ ఉంటే పంపిస్తున్నాం, ఆప్తలేం వాళ్ళని పంపించేస్తున్నాం. కానీ సార్ని ఒకటి అడుగుతున్నా సార్, మాకు లెటర్ రాయడం రాదంటారు కదా, వాళ్ళు లెటర్ రాయడం రానోళ్ళమే ఇన్ని బిల్డింగ్స్ ఇన్ని టెక్నాలజీస్ తెచ్చినామా? సరే మీరు అన్నట్టు అందాం, అందరు ఇంజనీర్స్ స్టూడెంట్స్ మీ కళ్ళ మీద కూర్చుంటాం, అప్లికేషన్స్ రాస్తాం. మీరు రాస్తారా? తెలుగులో సబ్జెక్ట్ రాయండి సార్, మేము ఇచ్చేవాడు తెలుగులో రాసి చూపేయండి. మీకేం రైట్స్ ఉన్నాయి సార్ మాకు రావు అనడానికి? వచ్చి చూడండి సార్, ఉన్నదాన్ని ఇంప్రూవ్ చేయండి, లేనిది తెచ్చి మాకు పెట్టకుండా తలకాయ నొప్పులు. ఇప్పటికే మేము శక్తి స్కీమ్ అంటారు, మాకు హెడ్ఏక్ వస్తుంది దాని గురించి తెలుసుకుంటే. అలా ఏం యూజ్ ఉంది? ఒక్క మాట మాకు చెప్పండి, అలా ఏం యూజ్ ఉంది? మళ్ళీ ఐటీ స్టూడెంట్స్ లెక్క మేము ఫస్ట్ నుంచి చదవాలా? డిప్లొమాకి రానికి మెయిన్ రీజన్ ఏంటిదంటే మేము టెక్నికల్ గా అన్ని నేర్చుకుంటాం, ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ నేర్చుకుంటాం అనేసి. ఆ తర్వాత బీటెక్ మాకు ఈజీగా అవుతుంది. తర్వాత మేము ఫ్యూచర్ లో జాబ్స్ కి ఈజీగా ట్రై చేయొచ్చు అని చెప్పేసి మేము వస్తాం. అట్లా అని చెప్పేసి మేము ఇప్పుడు ఈ లాటరల్ ఎంట్రీ ఆప్షన్ అనేది మొత్తానికే తొలగేసినారు. సో దీనివల్ల మాకు డిసడ్వాంటేజెస్ ఉంటుంది. ఇంకా మధ్యలో మాకు బీటెక్ అనే ఆప్షన్ లేకపోతే మేము ఫర్దర్గా ముందుకు వెళ్ళలేము, ఇక్కడనే స్టాప్ అయిపోతున్నాం. సో దీనివల్ల డిప్లొమా చదువుతున్న ప్రతి ఒక్కరూ బాధనే ఫేస్ చేస్తున్నారు తప్ప వాళ్ళకి ఇంకా నెక్స్ట్ ఏం చేయాలనో అర్థం కావట్లేదు.
సో ఇది మేము ఫర్దర్ స్టడీస్ చేసుకోనికే 10th తర్వాత పాలిటెక్నిక్ అనే ఎంట్రన్స్ రాసి మేము డిప్లొమాలో ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ ఉంటాయి అనేసి వచ్చాం. సో మాకు ప్లానింగ్ ఏంటంటే బీటెక్ చేసి ఫర్దర్ ఎడ్యుకేషన్ తీసుకొని బీటెక్లో చేయాలి అనేసి మాకుంది. ఇంజనీరింగ్ ఫీల్డ్లో మేము వెళ్ళాలి అనేది ఉంది. కానీ జియో నెంబర్ 97 ఏం చెప్తుందంటే మాకు స్కిల్డ్ లేబర్స్గా చేస్తాము అనేసి అంటుంది. కానీ పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్కి లేబర్స్తోని అనేది అసలు ఏం సంబంధం లేదు. మేము ఫర్దర్ ఎడ్యుకేషన్కి వెళ్ళడానికే మేము పాలిటెక్నిక్ వచ్చాము. ఒకవేళ శక్తి స్కీమ్ అనేది డిమాండ్లోకి వచ్చింది అంటే ఫర్దర్గా మేము లేబర్స్గానే ఉండాలి. మాకు ఒక మంచి స్కోప్ అనేది ఉంది. ఫ్యూచర్లో మేము డిప్లొమా స్టూడెంట్స్ అనేవాళ్ళు ఇప్పుడు చాలా ఫేస్ చేసినాం. శక్తి స్కీమ్ వల్ల మాకు అడ్వాంటేజెస్ ఏమో కానీ అన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో శక్తి స్కీమ్ అనేది డిమాండ్లోకి వస్తే తర్వాత ఫర్దర్గా ఫ్యూచర్లో మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది.